జై యాదవ్. నా పేరు పంచక మహేష్ యాదవ్. జయశంకర్ భూపాల్పల్లి జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిని. గత 15 రోజుల నుండి సూర్యాపేట జిల్లాలో వట్టి జానయ్య పైన అక్రమ కేసులు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఆయన మీద ఏదో ఒకటి రాజకీయ కుట్రపూరితంగా వాళ్ళ కుటుంబం పైన అనేక ఇబ్బందులకు గురి చేస్తూ కేసులు పెడుతున్నారు. ఇది యాదవ హక్కుల పోరాట సమితి నుండి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు సూర్యాపేటలో ఒక బీసీ బిడ్డ, యాదవ బిడ్డ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీరు అతని పైన కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదు. ఆయన ఏదైనా అక్రమాలు జరిగితే, ఆయన వజ్ర రైస్ మిల్లులో ఏదైనా అక్రమాలు జరిగితే మీరు నీతిగా నిజాయితీగా గవర్నమెంట్ నుండి ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఆయన అక్రమం ఏంటిదో జనాలకు వివరించి చెప్పాలి. అంతేకాని అతని పైన కేసులు పెడుతూ అతన్ని రాజకీయంగా అణగదొక్కాలని చూస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. యాదవ హక్కుల పోరాట సమితి నుండి మీ సూర్యాపేట జిల్లాలోకి వచ్చి అగ్రకుల నాయకులను అందరినీ ఖబర్దార్ బిడ్డ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాం. ఇక నుండి అయినా మా జానన్న పైన కేసులు పెట్టకుండా మీరు జాగ్రత్తగా చూడాలి, లేకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఇంకోటి, మీరు ఉమ్మడి జిల్లాలో మా యాదవుల పైన అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఒక యాదవ్ బిడ్డ సర్పంచ్కి పోటీ చేస్తే మీ అగ్రకులాలు యాదవ్ బిడ్డతోని మూత్రం తాగించారు. అదే నల్గొండ జిల్లాలో ఒక యాదవ్ బిడ్డ మీద ఇంకో జిల్లా అధ్యక్షుడు అగ్రకుల నాయకుడు దాడి చేయడం జరిగింది. మొన్నటికి మొన్న మా పెద్దమ్మ ఈశ్వరమ్మ మీద కూడా ఒక అగ్రకుల నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సరైన పద్ధతి కాదు. యాదవులు మీరు నిజంగా యాదవుల జోలికి వస్తే ఒకటే ఒక హెచ్చరిక చెప్తున్నాం జిల్లా అధ్యక్షుడిగా, మీకు మీ ఓట్లు మేము బహిష్కరించుకుంటాం, మీ అగ్రకులాల ఓట్లు మేము బహిష్కరించుకుంటాం. అదే మా ఓట్లు మీరు అలా బహిష్కరించుకుంటారా? మీరు దానికి నిలబడండి ఖచ్చితంగా. ఇక్కడ నుండి మీరు మా యాదవుల జోలికి వస్తే బాగుండదు. కంపల్సరీ ఇదే హెచ్చరిక చేస్తున్నా. జై యాదవ్, జై మాధవ్.